పియూసీ చైర్మన్ గారు ఆమ్దాల్ వలస శాసనసభ్యులు అయినటువంటి శ్రీ కోన రవికుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నలభైవ మహానాడు సందర్భంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువగలాన్ని నవగలంగా మార్చినటువంటి నవ యువకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులకు, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి, ఉత్తరాంధ్రాని ఒత్తి ఆంధ్రాగా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉత్తమ ఆంధ్రాగా తీర్చిపోతున్నటువంటి మహానాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉత్తరాంధ్ర అంటే వెనుకబాటుతనం కాదు, ఉత్తరాంధ్ర అంటే మహా ఉద్యమం. ఆ ఉద్యమంలో ఎన్నో తెలుగుదేశం పార్టీ తాలూకా పాత్ర గణనీయం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టినటువంటి పరిస్థితులు ఉంటే అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తర్వాత ఉత్తరాంధ్రలో ప్రాజెక్టుల పురోగతి ఈరోజు 60% భూములు ఈరోజు సాగునీరుకి నోచుకున్నారంటే కారణం తెలుగుదేశం పార్టీతోనే అది సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గడచిన 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్రాన్ని విస్మరిస్తే అక్కడ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు ఒత్తాసు పలికారే తప్ప ఉత్తరాంధ్రకి న్యాయం చేసినటువంటి పరిస్థితులు లేవు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. హుదూదు తుఫాను ఆనాడు విశాఖపట్నాన్ని తాకితే ఉత్తరాంధ్రాన్ని అతలాకుతలం చేస్తే హుదూదు వెళ్ళక ముందే విశాఖపట్నానికి చేరి ఆ రోజు చివరి టాకులా వణికినటువంటి విశాఖపట్నాన్ని 9 రోజుల పాటు బస్సులోనే ఉంటూ నిద్రాహారాలు మాని ఉత్తరాంధ్రాన్ని చివురుటాకులా వణికినటువంటి ఉత్తరాంధ్రాన్ని మళ్ళీ ఒక దారిలోకి తీసుకొచ్చినటువంటి సాహసోపేతమైనటువంటి అనేక కార్యక్రమాలు చేసినటువంటి పరిపాలనా దక్షుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా మార్చాలని, విశాఖ నగరాన్ని ఐటీ హబ్గా మార్చాలని, ఆనాడు ఉన్నటువంటి ఏదైతే ఐటీ శ్రద్ధగా మార్చాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తన దాష్టికమైనటువంటి పరిపాలన ద్వారా విశాఖపట్నం నుంచి ఐటీ శ్రద్ధ నుంచి 14 ఐటీ కంపెనీలు తరలిపోయానంటే జగన్మోహన్ రెడ్డి దాష్టికానికి బలి కానటువంటి ఏ ఒక్క వ్యవస్థ కూడా లేదు అనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆనాడు విశాఖపట్నంలో పెట్టుబడి సదస్సులు పెట్టి ఉత్తరాంధ్ర ప్రాంతానికి పరిశ్రమలు ఆహ్వానించి ఆనాడు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని పారద్రోలాలని, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి యువతరానికి ఉద్యోగ కల్పన ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆనాడు పెట్టుబడులు సదస్సులు పెడితే దానిని కూడా నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆనాడు విశాఖపట్నంలో ఐటీ హిల్స్ లో డేటా సెంటర్ను పెట్టాం. ప్రపంచంలోనే 5 సాఫ్ట్వేర్ కంపెనీలను పిలుచుకునేటటువంటి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి సంస్థలు విశాఖలో స్థాపించేందుకు ఆ రోజు కృషి చేస్తే తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ కంపెనీలు కూడా విశాఖపట్నం నుంచి తరిమేసేటటువంటి పరిస్థితి. భారతదేశంలోనే మొట్టమొదటిగా వైద్య పరికరాల పార్కుగా ఆంధ్రప్రదేశ్లో మెడిటెక్ జోన్ ఏర్పాటు చేసి నిన్న కోవిడ్ సమయంలో ప్రపంచంలో కాదు, ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే
వైద్య పరికరాల మెటెక్ జోన్ నుంచి ఆ రోజు ఉంచుకొని వైసీపీ వాళ్ళకి ధారాదత్తం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి జగన్ రెడ్డి ఆనాడు ఉత్తరాంధ్రకి చేసినటువంటి అన్యాయం ఈ రోజు కూడా శాపంగా మారిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఈనాడు ఉత్తరాంధ్ర జిల్లాలకి ఆనాడు వెనుకబాటుతనంగా ఉన్నటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి నిధులను తీసుకొచ్చినటువంటి ఘనత. శ్రీకాకుళంలో IIITని ఏర్పాటు చేశాం. బావనపాడులో ఆనాడు వాటర్ రేవును ఏర్పాటు చేశాం. డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఆనాడు ఉద్దాన ప్రాంతంలో ఉన్నటువంటి కిడ్నీ డిసీజ్ను పారద్రోలడానికి ఆనాడు కిడ్నీ ఆసుపత్రిని ఏర్పాటు చేశాం. వంశధార బాహుదా నదుల అనుసంధానం, వంశధార రిజర్వాయర్ పూర్తి చేయడం, ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేయడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 950 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించి మళ్ళీ ఈనాడు శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఆనాడు ఉదూదు తుఫాన్ వస్తే విశాఖపట్నాన్ని కాపాడినటువంటి రిషికొండని బోడిగుండుగా మార్చి 500 కోట్ల రూపాయల ధనాన్ని వెచ్చించి ఈనాడు ప్యాలెస్లు నిర్మించి నిరుపయోగంగా చేసినటువంటి ప్యాలెస్ల వీరుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే కొట్టు సత్యనారాయణ గారు మాజీ మంత్రి, వైసీపీలో మాజీ మంత్రిగా పనిచేసిన ఆయనకి ఈరోజు 65 ఎకరాలు అప్పనంగా కట్టబెట్టినటువంటి పరిస్థితి. రామ్కి అయోధ్య రామరెడ్డి గారికి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వైజా స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్నటువంటి షేలానగర్ లో 28 ఎకరాలు ఇచ్చి అపార్ట్మెంట్లు కట్టడానికి ఇచ్చినటువంటి పరిస్థితి. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి, ఇదేమైనా నీ నాయని సొత్తా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎవరైనా భూములు ఇస్తే పరిశ్రమలకు ఇస్తాం, దానివల్ల వెనుకబాటుతనంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి 28 ఎకరాలు 800 అపార్ట్మెంట్ కట్టడానికి ఇచ్చాడనంటే ఏ రకంగా ఉత్తరాంధ్రాన్ని దోచుకున్నారో ఒక్కసారి ఉత్తరాంధ్ర ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అలాగే ఆనాడు ఏదైతే విశాఖపట్నంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది నినాదం కాదు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది అదొక నిజం. ఆ నిజానికి ఎప్పుడైనా ఇబ్బందులు వస్తే, ఆ నిజానికి ఎప్పుడైనా కష్టాలు వస్తే ఆనాడు వాజ్పేయి గారి ప్రభుత్వంలో, ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆనాడు విశాఖ ఉక్కు పరిశ్రమను ఆదుకున్నటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరలా దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తామంటే పోస్కో అనేటటువంటి కంపెనీతో చీకటి ఒప్పందాలు చేసుకొని వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూములు కూడా కొట్టేయడానికి పథకాలని రచించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే ఈనాడు మనలా కేంద్రంతో మాట్లాడి ఏదైతే ప్రైవేటీకరణ చేసేటటువంటి స్టీల్ ప్లాంట్ ఉందో 11,400 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రోజు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయకుండా దానిని ఆదుకోవడానికి ప్రయత్నం చేసింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆనాడు గడిచిన 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సాగునీటి రంగ ప్రాజెక్టుల కోసం 1832 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి 528 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఈ రోజు రైతాంగాన్ని అధపాతానికి నెట్టినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఆనాడు రైల్వే జోన్ రాష్ట్ర విభజనలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైజాగ్లో రైల్వే జోన్ పెడతామని చట్టంలో చేస్తే కనీసం 52 ఎకరాల భూమిని కూడా ఇవ్వడానికి మనసు రానటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈనాడు 52 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో 52 ఎకరాలు రైల్వే జోన్కి ఇచ్చి 200 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ రోజు రైల్వే జోన్ కార్యాలయాలు ప్రారంభించడమే కాకుండా రేపు ఉత్తరాంధ్రలో రైల్వే డిపార్ట్మెంట్ లో కూడా ఉద్యోగాలు రావడానికి, ఉపాధి అవకాశాలు పెరగడానికి ఈనాడు రైల్వే జోన్ దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈనాడు ఋషికొండని ఐటీ సంస్థగా మారిస్తే అలాగే కొత్త ఐటీ సంస్థలు తీసుకొస్తా ఉంటే ఈ రోజు TCS 1360 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 12,000 మంది నిరుద్యోగ